హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. మనం ఈ వీడియోలో కొన్ని విషయాల గురించి క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. నామినేషన్లో టోటల్గా ఎంతమంది కంటెస్టెంట్ రావడం జరిగింది, వాళ్ళ అన్అఫిషియల్ పోలింగ్ ప్రకారము వాళ్ళ ఓటింగ్ ఎలా ఉందనేది వీడియోలో మాట్లాడుకుందాము. అలాగే టాప్ 5 ఎవరుండే ఛాన్స్ ఉంది, అలాగే బిగ్ బాస్ 9 విన్నర్ ఛాన్స్ ఎవరికి ఉంది, మెయిల్ కంటెస్టెంట్గా ఫీమేల్ కంటెస్టెంట్గా, అలాగే నామినేషన్లో ఎవరెవరి మధ్యలో గొడవలు జరిగాయి, అలాగే బిగ్ బాస్ తన ముద్దు బిడ్డైనటువంటి తనుజకు 2 పవర్స్ ఇవ్వడం జరిగింది. ఆ 2 పవర్స్ ఏందనేది కూడా మాట్లాడుకుందాము. అలాగే ఇమాన్యుయల్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో దాని గురించి కూడా మాట్లాడుకుందాము. సో ఓవరాల్గా నామినేషన్లో టోటల్గా 6 కంటెస్టెంట్లు అయితే నామినేషన్లోకి రావడం జరిగింది. సో మొత్తం 7 కంటెస్టెంట్ నామినేషన్లోకి వచ్చారు. వాళ్ళల్లో రీతు చౌదరిని తనుజ సేవ్ చేసింది. ఎలా సేవ్ చేసింది అనేది కూడా ఈ వీడియోలో మనము క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, నా పేరు జ్ఞానేశ్వర్. నాకు ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. ఆ ఇన్స్టా ఐడి పేరు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ అని ఉంటుంది. దయచేసి ఇన్స్టా ఐడిని ఫాలో అవడం వల్ల బిగ్ బాస్ 9 సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ 24/7 మీకు ఎప్పటికప్పుడు స్టోరీ రూపంలో పెడుతూ ఉంటాను. సో దయచేసి ఇన్స్టా ఐడిని ఫాలో అవ్వండి. సో అసలైన మ్యాటర్కి వెళ్దాము. బిగ్ బాస్ తన ముద్దు బిడ్డైనటువంటి తనుజ గారికి 2 పవర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒక పవర్ ఏమో నామినేషన్లో ఉన్నటువంటి కంటెస్టెంట్ని డైరెక్ట్ సేవ్ చేయొచ్చు. ఇంకొక పవర్ ఏమైందంటే నామినేషన్ ఒక పర్సన్ ఎంతమందిని చేయాలి అనే పవర్ తనుజ గారికి ఇవ్వడం జరుగుతుంది. సో తనుజ 5 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకుంటుంది. వాళ్ళు ఇద్దరు నామినేషన్ చేశాను. అలాగే ఒక ముగ్గురిని సెలెక్ట్ చేసుకుంటుంది. ఆ ముగ్గురు ఏమో ఒక్కొక్కరి నామినేషన్ చేయాలని చెప్పి. సో 5 మెంబర్స్ని ఏమో కళ్యాణ్ని, ఇమ్ముని, భరణి, డిమాను, రీతుని, ఈ 5 మెంబర్స్ని ఎంచుకుంటుంది. అలాగే ఒక్కొక్క పర్సన్ ఏమో సంజన, దివ్య, సుమన్, ఈ ముగ్గురిని ఎంచుకుంటుంది. సో ఆ విధంగా వాళ్ళకు నెంబర్స్ పాసెస్ అనేది ఇస్తుంది. ఆ పవర్ తన పవర్ యూజ్ చేసుకొని. అలాగే ఎవరిని నామినేషన్ చేయడం జరిగింది, అలాగే నామినేషన్లో ఎక్కువ ఓట్స్ ఎవరికి వచ్చాయనేది కూడా ఇప్పుడు క్లియర్ కట్గా చెప్పబోతున్నాను. సో కళ్యాణ్ పడాల, డిమాన్ని, సంజన్ని నామినేషన్ చేయడం జరిగింది. అలాగే ఇమ్ము, రీతుని, బర్నీని నామినేషన్ చేయడం జరిగింది. అలాగే బర్నీ గారు ఇమ్ముని, రీతుని నామినేషన్ చేయడం జరిగింది. డిమాన్ పవన్ కళ్యాణ్ని, రీతుని నామినేషన్ చేయడం జరిగింది. రీతు దివ్యాని, అలాగే సంజన గారిని నామినేషన్ చేయడం జరిగింది. సో ఇక్కడ సంజన గారు కళ్యాణ్ని నామినేషన్ చేయడం జరిగింది. దివ్య రీతుని నామినేషన్ చేయడం జరిగింది. సుమన్ కళ్యాణ్ని నామినేషన్ చేయడం జరిగింది. ఈ నామినేషన్లో ముఖ్యంగా మెయిన్ ఎపిసోడ్ మాట్లాడుకోవాలంటే కళ్యాణ్ వర్సెస్ సుమన్ శెట్టి, కళ్యాణ్ వర్సెస్ డెమానో, కళ్యాణ్ వర్సెస్ సంజన భారీ ఫైట్లు ఉండబోతున్నాయి, భారీ గొడవలు అయితే ఉండబోతున్నాయి. అలాగే డెమాన్ వర్సెస్ రీతు చౌదరి కూడా ఫైట్ ఉండబోతుంది. అది చాలా ఎమోషనల్ ఫైట్ ఉండబోతుంది. సో ఈరోజు ఎపిసోడ్ ఎవరు మిస్ కాకండి. అలాగే ఇమాన్యుయల్ వర్సెస్ బర్నీ గారు పెద్ద ఫైట్ అయితే ఉండబోతుంది ఈరోజు, అది ఎవరు మిస్ కాకండి. అలాగే ఇమాన్యుయల్ వర్సెస్ రీతు చౌదరి, అలాగే రీతు చౌదరి వర్సెస్ దివ్య కూడా చాలా పెద్ద ఫైట్ అయితే ఉండబోతుంది, ఎవరు మిస్ కాకండి. అలాగే నామినేషన్లు మొత్తం అయిన తర్వాత ఎవరికి ఎంతమంది నామినేషన్ చేశారు అంటే ఎన్ని ఓట్స్ వచ్చాయంటే రీతుకు 4 ఓట్స్ రావడం జరిగింది. అలాగే కళ్యాణ్కి 3 ఓట్స్ రావడం జరిగింది. అలాగే సంజనకు 2 ఓట్స్ రావడం జరిగింది. ఇమాన్యుయల్కి 1 ఓటు, దివ్యాకి 1 ఓటు, బర్నీకి 1 ఓటు, డిమాన్కి 1 ఓటు. సో బిగ్ బాస్ ఇక్కడ ఏం చేశారంటే 1 ఓటు వచ్చినా కూడా కన్సిడర్ చేసి టోటల్గా 7 కంటెస్టెంట్లని నామినేషన్లో తీసుకురావడం జరిగింది. వాళ్ళు ఎవరు అంటే కళ్యాణ్ పడాల, ఇమ్ము, భరణి, డిమాన్ పవన్, సంజన, దివ్య నిఖిత, సో అలాగే రీతు చౌదరి. సో రీతు చౌదరి నామినేషన్ వచ్చిన తర్వాత, నామినేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత బిగ్ బాస్ ఒక పవర్ ఇస్తారు. ఆ పవర్ ఏంటంటే నీవు నామినేషన్లో ఉన్నటువంటి ఒక కంటెస్టెంట్ని సేవ్ చేయొచ్చు అంటే, సో డైరెక్ట్ తను ఇక్కడ కళ్యాణ్ పడాలని సేవ్ చేయకుండా తన ఫ్రెండ్, తన క్లోజ్ అయినట్టు కళ్యాణ్ పడాలని సేవ్ చేయకుండా కళ్యాణ్ పడాలకు కొంచెం వెన్నుపోటు పొడిచి తను రీతు చౌదరిని నామినేషన్ నుంచి సేవ్ చేయడం జరుగుతుంది. యాక్చువల్గా రీతు చౌదరిని 4 నామినేషన్ చేశారు. సో తను ఏమనుకుందో తెలియదు కానీ రీతుని అయితే నామినేషన్ నుంచి సేవ్ చేయడం జరిగింది. సో బిగ్ బాస్ తనుకున్నట్టు 2 పవర్లని ఈరోజు తనుజ సమర్థవంతంగా యూజ్ చేసిందా లేదనేది మీరు చెప్పండి. సో అలాగే గుడ్ న్యూస్ ఫర్ ఇమాన్యుయల్ అని చెప్పాను కదా. గుడ్ న్యూస్ ఫర్ ఇమాన్యుయల్ ఫ్యాన్స్కి ఎందుకన్నా అంటే ఇమాన్యుయల్ 10 వారాల తర్వాత ఫస్ట్ టైం నామినేషన్లకు రావడం జరిగింది. సో అది ఇమాన్యుయల్కి గుడ్ న్యూస్ అని చెప్తున్నాను. ఎందుకంటే ఇమాన్యుయల్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో, ఇమ్ము ఫ్యాన్స్ ఎప్పటి నుంచో తనకు ఓటేయాలని చెప్పి చాలా వెయిట్ చేస్తున్నారు. సో 10 వారాల తర్వాత ఇమాన్యుయల్ నామినేషన్కి రావడం జరిగింది. సో ఇమాన్యుయల్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే దయచేసి తనకు ఓటేయండి. సో ఎందుకంటే ఇమాన్యుయల్ ఓటు బ్యాంక్ ఎంత ఉంది అనేది మనకు ఒక క్లారిటీ వస్తే తను విన్నింగ్ రేస్లో ఉన్నాడా, రన్నర్ రేస్లో ఉన్నాడా అనేది కూడా మనకైతే ఒక క్లారిటీ అయితే వస్తుంది ఈ వారము. సో అలాగే అన్అఫిషియల్ పోలింగ్ ప్రకారం ఎవరి ఓటింగ్ ఎలా ఉందనేది మాట్లాడుకుందాము.
కళ్యాణ్ ఓటింగ్ అనేది 37%లో టాప్లో కొనసాగుతుంది. అలాగే ఇమాన్యుయల్ ఓటింగ్ అనేది 19%లో సెకండ్ ప్లేస్లో కొనసాగుతుండు. అలాగే బర్నీ 18%లో థర్డ్ ప్లేస్లో, డెమాన్ 11% ఫోర్త్ ప్లేస్లో, ఫిఫ్త్ ప్లేస్లో సంజన గారు. అలాగే దివ్య నిఖిత 5%లో కొనసాగుతుంది. ఇలాగే దివ్య నిఖిత ఓటింగ్ అయితే కొనసాగితే 100% తను అయితే ఎలిమినేషన్ జోన్లో ఉండే ఛాన్స్ అయితే ఎక్కువ మొత్తంలో ఉందని చెప్పి మనకైతే అనిపిస్తుంది. సో చూద్దాము దివ్య నిఖిత ఓటింగ్ ఇంక్రీజ్ అవుతుందా లేదా. ఇలాగే కొనసాగితే 100% తను అయితే ఎలిమినేషన్ అవుతుంది. అలాగే టాప్ 5లో ఎవరు ఉంటారని అందరూ అడుగుతున్నారు. సో టాప్ 5లో నాకు తెలిసినంత వరకు కళ్యాణ్ పడాల ఫస్ట్ ప్లేసు, సెకండ్ ప్లేసు తనుజ, థర్డ్ ప్లేసు మన ఇమాన్యుయల్, ఫోర్త్ ప్లేసు డెమాన్ పవన్, ఫిఫ్త్ ప్లేస్ కోసం నలుగురు పోటీ పడుతున్నారు. అది సుమన్ శెట్టి, బర్ని గారు, అలాగే రీతు చౌదరి, అలాగే సంజన గారు. ఈ నలుగురు కలిపి వీళ్ళ నలుగురిలో ఎవరో ఒకరు ఫిఫ్త్ పొజిషన్కి అయితే రావడం జరుగుతుంది. సో అలాగే మీ దృష్టిలో టాప్ 5లో ఎవరు ఉండాలనుకుంటున్నారు అనేది కింద కామెంట్ పెట్టండి. అలాగే బిగ్ బాస్ విన్నరు ఫీమేల్ కంటెస్టెంట్ అవుతుందా, మేల్ కంటెస్టెంట్ అవుతుందా? ప్రజెంట్ అయితే తనుజ, కళ్యాణ్ వీళ్ళిద్దరు అయితే విన్నింగ్ రేస్లో ఉన్నారు. సో వీళ్ళిద్దరిలో ఎవరు విన్నర్ అయితే బాగుందని మీరు అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ పెట్టండి. అలాగే టాప్ 5 ఎవరు ఉంటారు అనేది కూడా కింద కామెంట్ పెట్టండి. నామినేషన్లో ఉన్న 6 కంటెస్టెంట్లో మీరు ఎవరికి ఓట్ వేద్దాం అనుకుంటున్నారు, అలాగే మీరు ఎవరు ఎలిమినేషన్ అయితే బాగుంది అనుకుంటున్నారు అనేది కూడా కింద కామెంట్ పెట్టండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఇన్స్టా ఐడిని కూడా ఫాలో అవ్వండి. ఇన్స్టా ఐడిని ఫాలో అవ్వడం వల్ల బిగ్ బాస్ 9 సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అనేది మీకు ఎప్పటికప్పుడు అందిస్తుంటాను. జై హింద్.